రంగారెడ్డి జిల్లా బాడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని శానిటేషన్ విభాగంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అధికారుల అండతో లక్షల రూపాయల నిధుల మళ్లిస్తున్నారు. నిలయంగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి కాంట్రాక్టులతో చేతులు కలిపి ప్రభుత్వ ధనాన్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు కొందరు అధికారులు. ఉన్నతాధికారుల అనుమతి అవసరం లేకుండా ఉండేందుకు పనులను ₹1,00,000 చిన్న చిన్న ఫైళ్లుగా విభజించి ఎటువంటి పనులు చేయకుండానే బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. బోనాల పండుగ, బతుకమ్మ, ఇతర పండుగల సందర్భాల్లో పారిశుద్ధ్య పనుల పేరుతో లక్షలాది రూపాయల ఫైళ్లు సృష్టించి క్షేత్రస్థాయిలో పనులు చేయకుండానే నిధులు కాజేస్తున్నారు. అతిథి సత్కారాల ముసుగులో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు టీ, బిస్కెట్స్, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ ఖర్చుల పేరుతో అవాస్తవ బిల్లులు పెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఏఎంసీ శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి తమకు అనుకూలమైన 5 బినామీ ఏజెన్సీలకే టెండర్లు పనులు కట్టబెడుతూ చక్రం తిప్పుతున్నారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో గత కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా ఒక అధికారి తిష్టవేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుర్కయంజాల్ నుండి డిప్యూటేషన్పై వచ్చిన శ్రీధర్ రెడ్డి తన గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం కొత్త అధికారిగా స్వప్నను నియమించినప్పటికీ ఇంకా బడంగపేట కార్పొరేషన్లోని అధికారిక బాధ్యతలు నిర్వహిస్తుండడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా బాడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని శానిటేషన్ విభాగంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీత, ఏదైతే ఇప్పుడు పాత మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీల్లో అవినీతికి అడ్డాగా మున్సిపాలిటీలు మారుతున్నాయి. ప్రధానంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ గత విలీనం కాకముందు శానిటేషన్ విభాగంలో భారీ కుంభకోణం బయటపడింది. అధికారుల అండతో లక్షల రూపాయలు నిధులు మళ్లించినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. శానిటేషన్ విభాగంలో అక్రమాలకు నిలయంగా మారినటువంటి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లు చేతులు కలిపి ప్రభుత్వ ధనాన్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు కొందరు అధికారులు. అందులో 2-3 ఏళ్లుగా శానిటేషన్ పేరుతో జరుగుతున్నటువంటి భాగవతం ప్రస్తుతం మనకు బయటపడింది. అయితే ఆ స్ప్లిట్ బిల్లింగ్ ఏదైతే ఉందో ఉన్నతాధికారుల అనుమతి కోసం లేకుండా ఉండేందుకు పనులను ₹1,00,000 చిన్న చిన్న ఫైలుగా విభజించి దాదాపు ₹1,00,000 లోపే ఉన్నటువంటి బిల్లులుగా ఏర్పాటు చేసి ఎటువంటి పనులు చేయకుండానే బిల్లులు క్లెయిమ్ చేసినట్టుగా తెలుస్తుంది. పండుగల పేరుతో బోనాల పండుగ, బతుకమ్మ, ఇతర పండుగల సందర్భాల్లో కూడా పారిశుద్ధ్య పనుల పేరుతో కూడా లక్షలాది రూపాయల ఫైళ్లను సృష్టించి క్షేత్రస్థాయిలో పనులు చేయకుండానే నిధులు కాజేసినట్టుగా ప్రస్తుతం మనకు బయటపడుతుంది. అయితే ఏఎంసీ శ్రీధర్ రెడ్డితో పాటు శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి తమకు అనుకూలంగా అయినటువంటి 5 బినామీ ఏజెంట్లకు టెండర్లను పనులను కూడా కట్టబెడుతున్నట్టుగా తెలుస్తుంది. బడంగపేట కాలంగా నిబంధనలకు విరుద్ధంగా ఒక అధికారి తిష్టవేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఉన్నటువంటి ఏఎంసీ శ్రీధరి గడువు ముగిసినప్పటికీ కూడా ప్రభుత్వం కొత్త అధికారిగా స్వప్నను నియమించినప్పటికీ కూడా ఇంకా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ తాను కొనసాగుతున్నటువంటి అక్రమాలు కూడా మనకు బయటపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బడంగపేట మున్సిపాలిటీతో పాటు గతంలో శంషాబాద్ మున్సిపాలిటీ, అంతేకాకుండా తుక్కుగూడ మున్సిపాలిటీ ఇలా ఏదైతే విలీనానికంటే ముందే చాలా వరకు నిధులు కాజేసినట్టుగా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి భాగవతం పైన లక్షలాది రూపాయలు ఇటు కొల్లగొడుతున్నటువంటి వైనం అయితే మనకు కనిపిస్తా ఉంది. సునీత, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.